అవనికి ప్రమాదం కలిగించాలని చెప్పి జానీ బాయ్ నుండి విక్కీ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా కానిస్టేబుల్ కామ్గా పక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రోజుతో అవనికి ప్రమాదం స్టార్ట్ అవుతుంది అని చెప్పి విక్కీ నవ్వుకుంటూ ఉంటాడు. అవని చాలా సంతోషం, తన ఫ్రెండ్స్ కలవాలి అని చెప్పి అనుకుంటూ బయలుదేరుతుంది. విక్కీ మాత్రం పట్టాలని సంతోషంతో ఉంటాడు. అమ్మ వేదతి గారు, ఎందుకు మీకు ఈ శ్రమ అని పంతులు గారు అనగానే, అదేంటి అలాగంటారు, దేవుడికి ఎవరు చేస్తే ఏంటి శ్రమే ఉంటుంది, వేద అనగానే మీకు కష్టం కదని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అసలు నా కష్టం ఏంటండి, నాకు చాలా సంతోషంగా ఉంది, దేవుడికి చేస్తున్నాను కదా, ఆయన మీరు నా గురించి ఆలోచించకండి అని వేదంగానే సరే అని చెప్పి పంతులు పక్కకి వెళ్తారు. ఇంకా భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఇంకా హారతి ఇస్తూ ఉంటారు. అప్పుడే వచ్చి పంతులు బాగున్నాను చెప్పి అడుగుతూ ఉంటారు. బాగున్నానని చెప్పి పంతులు మాట్లాడుతుంటారు. ఆవిడెవరికని ఎంత మంచిగా చూడండి అని అందరు పూజ గదికి వచ్చి మేము బాగున్నామని చెప్పి పూజలు చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆవిడ మాత్రం పూజ గది చేయమని అడిగింది. వేద అనగానే, అవును మీరు ఎవరండి, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని పంతులు అంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇక్కడే ఉండేవాళ్ళం అండి, అనుకోకుండా ఢిల్లీ వెళ్ళాము, నా పేరు ప్రభావతి అని పరిచయం చేసుకుంటారు. అర్థమైంది, అప్పుడు మీరు గుడికి విరాళం ఇచ్చారు కదా, గుడి అభివృద్ధికి మీరు చాలా సాయం చేశారు కదా, ఇప్పుడు గుర్తుకొచ్చారు అని పంతులు అంటూ ఉంటారు. మీరు అన్నట్టు చాలా సంవత్సరాలు అయింది కదా, అందుకు గుర్తుపట్టలేదు, ఏమనుకోవద్దు అని పంతులు అనగానే, ఏం పర్లేదు అని చెప్పి పద్మావతి అనగానే, ఏంటి మీ అబ్బాయి పూజ చేశాడా అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. అయిందండి అని చెప్పి ప్రభావతి అనగానే, మరి మీ అబ్బాయి పెళ్ళి అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. అక్కడ ఒక చిన్న చిక్కు ఉంది అని ప్రభావతి అనగానే, ఏంటండి అని పంతులు కంగారు కడుతుంటారు. ఆ మాటనికి వేద వింటూ ఉంటుంది. ఏంటండి ఏమైనా దోషం ఉందా చెప్పండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. ప్రభావతి నవ్వుతుంది, అదేం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మాయిని వాడు చూసినాడండి, అమ్మాయిని ఇష్టపడ్డాడు, కానీ అమ్మాయికి వీడికి మధ్య కొంచెం దూరం వచ్చింది, చాలా కాలం అయింది కదా, వీడు అమ్మాయిని జ్ఞాపకాలతో బతుకుతున్నాడు, ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలని చెప్పి నా ఆశ అని ప్రభావతి కానీ తొందరలోనే మీరు అనుకున్నట్టు జరగాలని చెప్పి పంతులు అంటూ ఉంటారు. సోమవారం దగ్గర వినిపిస్తానులేండి, ఇలా ఇవ్వండి అని చెప్పి ప్రభావతి తెచ్చిని తీసుకొని ఇంకా దేవుడికి పెడుతూ ఉంటారు. ఇంకా ప్రభావతి దేవుడు భారం వేస్తుంది. నా కొడుకు ఇష్టపడిన అమ్మాయి అసలు ఎక్కడుందో తెలియదు, కానీ తనకు కనపడాలి, అలాగే వాళ్ళ పెళ్లి జరగాలి అని చెప్పి ప్రభావతి దేవుడు భారం వేస్తూ ఉంటుంది. అప్పుడే గంట మోగుతుంది. ఇంకా ప్రభావతి సంతోషం అందులో ఉండవు, అనుకుని జరుగుతుంది అని చెప్పి అనుకుంటుంది. అంటే ఆవిడ మనసులో తన కొడుకు గురించి ఏదో మొక్కున్నట్టు ఉంది. ఇదిగో వెంటనే కొడుకు గంట మోగింది కదా, ఆవిడ కోరిక నెరవేరుతుంది అని చెప్పి వేద అనుకుంటూ సంతోషపడుతుంది. అప్పుడే ప్రభావతి సంతోషపడుతుంది. ఇంకా పంతులు వచ్చి హారతి తీసుకుంటారు, దేవుడు భారం వేస్తూ ఉంటారు. మేము అనుకుని జరుగుతుందని చెప్పి పంతులు గారు అనగానే, అప్పుడు నేను గుడికి వస్తానులేండి అని ప్రభావతి అంటూ సరే అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారు. ఎవరండి ఆవిడ అని వేదంగానే, మీలాగే గొప్ప వ్యక్తి అండి, వాళ్ళ అబ్బాయి ఎవరిని ఇష్టపడ్డారంట అంటే పిల్లలని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి పంతులు గారి మాటలకి వినాలి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది కదా, సమస్య లేని గడప ఉండదు అనుకుంటా అని చెప్పి వేద అంటూ తన కొడుకు విషయంలో ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. వాళ్ళ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి ఎవరో ఏంటో అని చెప్పి వేద అనుకుంటుంది. ఆయన ఇష్టపడిన ఎంత దొరకదులే, మీ అబ్బాయి శ్రీకర్ ఆ విషయంలో అదృష్టవంతుడు కదా, అందుకే ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాడు, అటువంటి భాగ్యం అందరికీ ఉండదు కదా, వాళ్ళ అబ్బాయి ఇష్టపడింది ఏంటో, ఎవరో ఎక్కడుందో ఏంటి సంబంధించిందో ఏంటో అని పంతులు అంటూ ఉంటారు. ఇంకా ఆమె చాలా సంతోషంగా బయలుదేరుతూ ఉంటుంది. 7 సంవత్సరాలుగా అన్ని ఎంజాయ్మెంట్ దూరం అయ్యాం, ఇదిగో అసలు అని విక్కీ చాలా చిరాగ్గా అంటూ ఉంటాడు. పబ్లు పార్టీలు అని చెప్పి ఎంత ఎంజాయ్ చేసేవాడు అంటారా, అన్నీ మిస్ అయిపోయాము అని విక్కీ ఫ్రెండ్ అంటూ ఉంటారు. మరో 6 నెలలు అయితే 7 ఏళ్ళ శిక్ష కూడా పూర్తి అయిపోతుంది కదా, ఈ సమయంలో అసలు ఆవిడని చమ్మని చెప్పి నువ్వెందుకు చెప్తున్నావు, ఆయన ప్రమాదం జరిగిందనుకో మళ్ళీ తప్పించుకోలేము కదా, ఎందుకు అని చెప్పి అదే పనిగా ఫ్రెండ్స్ భయపడుతుంటారు. అరే ఇంకొద్దురా, లేదనుకో మళ్ళీ జైల్లో మగ్గిపోలేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ విక్కీ మాత్రం ఆశపడుతుంటారు. అరే చూడు, ఇంకా ఎంజాయ్ చేసి వయసు దాటిపోతుంది, జైల్లో ఉంటే ఎలాగని చెప్పి విక్కీ ఫ్రెండ్స్ అనగానే, ఏదైతే అయ్యింది, ఇదిగో అవని మాత్రం ప్రమాదం జరగాల్సిందే, సరే ఇదిగో అక్కడ సెంటర్ దగ్గర ఫోన్ తీసుకొని అడుగు తను ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పేసి విక్కీ అనగానే సరే అని చెప్పి అంటూ బాబాయ్లో రా అని చెప్పి సెంటర్ని పిలుస్తూ ఉంటారు. ఏంటి అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటారు. ఫోన్ ఇవ్వు అని చెప్పి విక్కీ ఫ్రెండ్ అనగానే, లేదు జైలుకి వచ్చే టైం అని కానిస్టేబుల్ అనగానే, వద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. లేదు కావాలి తొందరగా ఇవ్వు అని ఇచ్చేస్తా అంటూ ఉంటారు. ఇంకా సరే అని భయపడుతూ ఇంకా ఫోన్ ఇస్తూ ఉంటాడు, భయంగా చూస్తూ ఉంటాడు. ఇలా విక్కీ ఇంకా ఫోన్ తీసుకొని అసలు ఏమైంది, ఎక్కడ దాకా పని అయింది అని చెప్పి కనుక్కొని సిద్ధమవుతూ ఉంటాడు. హలో అన్న, అవుతుంది, నేను అనుకున్న విధంగా చేస్తాను, కంగారు పడద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండి నేను ఫోన్ చేస్తా అని చెప్పి అంటూ ఇంకా ఫోన్ పెట్టేసి ఇంకో ఫోన్ ఇదిగో బాబాయ్ అని చెప్పి ఇంకా విక్కీ ఫ్రెండ్ ఇచ్చేస్తూ ఉంటాడు. బాగా కూడా నాతో పాటు వచ్చింటే బాగుండగా అని చెప్పి అనుకుంటుంది. అక్కడేమో శ్రీకర్ చాలా బిజీగా వాక్ చేసుకుంటాడు. సత్యం ఎప్పుడెప్పుడు అవును కలుద్దామా అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. అలాగే తన మనసులో ఉన్న రాసిన ప్రేమ లేక చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. లైఫ్లో సెట్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పి అప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు లైఫ్లో సెట్ అయ్యాను కాబట్టి
నాకు తెలిసి అవనికి పెళ్ళి అయి ఉండదు. నా మనసులో మాట తనకి ఎలాగని చెప్పాల్సిందే. ఇంకిద్దరం కలవాలి అని చెప్పి అనుకుంటూ తన మనసులో మాట చెప్పాలని చెప్పి సత్యం ఆరాటపడుతూ ఉంటాడు. అక్షయ వచ్చి అప్పుడే చూసి కంగారు పడుతుంది. ఇదేంటి ఫోటో కింద పడిపోయిందని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి ఫోటోలో పడిస్తామని సౌర్యంగానే, నేను మా అమ్మ నాన్న ఫోటో నేను పడేస్తాను, గాలికి పడిందేమో అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. అయితే ఆలోచించాలేమో అని సౌర్య అన్నమాట. ఏం ఆలోచించాలి అక్షయ్ అనగానే, మన ఇంట్లో దీపం మారిపోయింది అనుకో, ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరుగుతుంది కదా, గో ఏదైనా పగిలిపోయింది అనుకో, ఏమో ఏం జరుగుతుందో ఏంటో అని ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందిలే. ఇప్పుడు దీని వెనకాల ఏముందో ఏంటో అని సౌర్య అంటూ ఉంటుంది. అదంతా చింటూ వచ్చి వింటూ ఉంటాడు. అదేంటంటే మీ అమ్మ నాకు ఏదో బ్యాడ్ జరిగిపోతుంది చెప్పి నాకు అనిపిస్తుంది. సౌర్య అనగానే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, అయినా ఇవన్నీ కాదేమో అని చెప్పి భయంతో వింటూ ఉంటాడు. నాకు తెలిసి మీ అమ్మ నన్ను విడిపోతారేమో అని చెప్పి సౌర్య మాట అక్షయ్ షాక్ అవుతూ ఉంటుంది. చింటూ భయపడుతూ వింటూ ఉంటాడు. కావాలనో ఏడిపించని చెప్పి అనట్లేదు. ఇలాంటి అపశకునాలు జరిగితే ఇలాంటి అనాథాలు జరుగుతాయి కదా, అందుకే అని చెప్పి సౌర్యంగానే పిచ్చి పిచ్చి మాట్లాడుకో అని చెప్పి అక్షయంగానే, ఇదిగో నేనేమి పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లా, చెప్పేది కరెక్టే కదా, మొన్నటిదాకా నువ్వు చాలా దూరంగా ఉన్నావు, ఇప్పుడు వాళ్ళు దూరం కాకపోతే చెప్పి కింద పడిన ఫోటో చెప్తుందిరే అని చెప్పి సౌర్యంగానే, ఏ విషయమైనా పాజిటివ్గా ఆలోచించాలి, ఇంత నెగిటివ్గా ఆలోచించకూడదు అని అక్షయ్ అంటూ, ఇదిగో ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ నాన్నలో ఎప్పటికీ విడిపోడు, పొరపాటు పరిస్థితి వస్తే విడిపోనివ్వను నేను, నా తల్లిదండ్రులు దూరం కాకుండా నేను చూసుకుంటానులే, మా అమ్మ నాన్న ఒకరి కోసం ఒకరు పుట్టారు, ఒకరు గుండె చప్పుడు ఒక అంత ప్రేమగా ఉంటారు, వాళ్ళు ఏ దేవుడు ఏ దెయ్యం కూడా ప్రకృతిని విడతీయలేరులే. అక్షయంగా సరే చూద్దామని చెప్పి సౌర్య అని వెళ్ళిపోతుంది. చింటూ ఇంక విని సౌర్య రావడం చూసి పక్కకి దాక్కుంటాడు. ఇంక సౌర్య వెళ్ళిపోతుంది. అమ్మ నన్ను చూస్తే ఫీల్ అవుతారు, తిరిగి మళ్ళీ గోడకు పెట్టేయాలి అని చెప్పి అక్షయ్ అనుకుంటూ ఇక ఫోటోని గోడ పెడుతుంటుంది. అదంతా చింటూ అంతా గమనిస్తూ ఉంటారు. అనుకున్న పాత ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారు, ఇంకొకరు పలకరించుకుంటూ ఉంటారు. అందరూ వచ్చాం కదా, ఇంకా రావాల్సిన ఇద్దరే, అవుని సత్యాన్ని రావాలి అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. అవును వాళ్ళిద్దరు సరిపోతుందని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఇంకా అవుని రావడం చూస్తూ ఉంటారు. అదిగో అవుని కూడా వచ్చేస్తుంది అని చెప్పి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అవును ఇంకా అందరం పలకరిస్తూ ఉంటుంది. అప్పటికి ఇప్పటికి కొంచెం ఒళ్ళు వచ్చింది తప్ప అందమా చెక్ చదవలేదుగా అవుని అని అవుని ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అలాగే అవుని పలకరిస్తుంటారు. అంతా బాగానే ఉన్నా అని చెప్పి అవుని అంటూ ఉంటుంది. ఏంటి అసలు నీకు కాల్ చేసిన 2-3 సార్లు పంచాలని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఆ నెంబర్ మారిపోయిందిలే అవునేగానే, సరే మనం కలవగానే ఇదిగో కాలేజ్ డేస్ అని గుర్తొస్తున్నాయి కదా, డిగ్రీ రోజులు అన్నీ కళ్ళ ముందు వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ ఒకరిదొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు చదువులు క్లాస్ రూములు, సరే అలాగే సినిమాలు అన్నీ సూపర్ సూపర్, నేనైతే బాగా ఎంజాయ్ చేసేవాడిని, కాలేజ్ బంక్ కొట్టి మరి వెళ్ళేవాడిని అని చెప్పి ఒకరు చెప్తూ ఉంటారు. అందుకేనా నువ్వు 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు మామ అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలను ఒకరితో ఒకరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే ఏంటి ఇంకెవరు రావాలా ఏంటి అని చెప్పి అవును చూస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఎవరు వెళ్తున్నావో సత్య గురించే కదా అని చెప్పి అవుని ఫ్రెండ్ కానీ, లేదు లేదు నేను మామూలుగానే చూస్తున్నాను, సత్య కూడా పిలిచారా అని చెప్పి అవునే కానీ, సత్యాన్ని పిలవకుండా ఎలా ఉంటాం మేము అని చెప్పి వాళ్ళు బయలుదేరాడు, కాసేపు వచ్చేస్తాడులే అని చెప్పి అవుని ఫ్రెండ్ కానీ, సత్య అలాగున్నాడు ఏంటో అని చెప్పి ఇంకా అవుని అంటూ ఉంటుంది. సత్య చాలా ఆరాటంగా బయలుదేరుతుంటాడు. తొందరగా అవుని కావాలని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకర్ ఇంకా తను బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఆ తర్వాత తన క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడే వచ్చాను, కాసేపట్లో వస్తాను ప్రజెంటేషన్ చెప్పడానికి అని చెప్పి శ్రీకర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అకేషన్ మనందరి జీవితాల్లో లైఫ్లో మెమరీగా ఉంటుందిగా అని చెప్పి అవుని ఫ్రెండ్ అలాగే మాట్లాడుతుంటుంది. ఇంకా అందరూ చాలా ఆరాటంగా వింటూ ఉంటారు. శ్రీకర్ అక్కడ రెడీ అవుతుంటాడు, తన ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటాడు. కొందరు రాలేకపోయారు కదా, సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఏంటో అని చెప్పి అనుకుంటూ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుంటారు. అప్పుడు అనుకున్న సత్య వస్తూ ఉంటాడు. అలాగే తన ప్రేమ లేక అవునికి అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాడు. పదే పదే ఇంకా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అవుని నా ప్రేమను చెప్పడానికి ఇన్ని సంవత్సరాల టైం పడుతుందని చెప్పి నేను అనుకోలేదు, కాకపోతే ఫైనల్గా నేను నిన్ను కలవాలి చూడాలనుకుంటున్నాను, చాలా సంతోషం ఉంది అని చెప్పి సత్య అనుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగే ఫ్రెండ్స్ పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సత్య మెల్లింగ్ వస్తూ ఉంటాడు. ఇంకా అవుని చూస్తూ ఉంటాడు. అవును తన ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళింది కదా, తనతో మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పి శ్రీకాంత్ అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అవునికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ చూస్తూ ఉంటుంది. అవుని సర్ప్రైజ్ చేయని చెప్పి సత్యం మెల్లింగా వస్తూ ఉంటాడు. కామ్గా ఎవరు కనపడకుండా వస్తూ ఉంటాడు. అవుని ఇంకా ఫోన్ చూసి ఇంకా లిఫ్ట్ చేసి బావా అని చెప్పి అంటుంది. ఫంక్షన్కి వెళ్ళావా అని చెప్పి శ్రీకరంగానే, అక్కడే ఉన్నాను బావా అని చెప్పి అవుని మాట్లాడుతుంది. అప్పుడే ఇంక సత్యం వచ్చి మెల్లింగా అవుని చూడకుండా కళ్ళు మూస్తూ ఉంటాడు. హే అని చెప్పి ఇంక ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటారు. షుషు సైలెంట్గా ఉండండి అని చెప్పి సత్యం సైకిల్ చేస్తూ ఉంటాడు. శ్రీకర్కి అర్థం కాదు, ఇదేంటి అవుని మాట్లాడి అనుకుంటుంది. నేను ఎవరో చెప్పు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. అవునికి అర్థం కాదు, ఒకసారిగా లేకపోతుంది. తన చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. ఇంకొకసారిగా ఎవరు ఎవరు అని చెప్పి అవుని అంటూ ఉంటుంది. అవుని నువ్వు హ్యాపీగా ఉన్నావు అని చెప్పి శ్రీకర్ ఫోన్లో మాట్లాడుతుంటాడు. కానీ అవుని ఏం రెస్పాన్స్ అవ్వదు. అవుని అవుని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎవరు ఎవరు అని చెప్పి అవుని కానీ ఎవరో చెప్పు అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు.
చెప్పు అవని గెస్ చేయని సత్యం కానీ ఎవరు అని చెప్పి ఒకసారి చేతులు తీసి అవని వెనక్కి చూస్తుంది. ఒకసారి షాక్ అవుతుంది, సంతోషపడుతుంది. సత్యం నువ్వా అని చెప్పి పలకరిస్తుంది. శ్రీకర్ ఇంకా ఫోన్ లైన్లో ఉంటాడు. అవని అవని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే మాటలు వింటూ ఉంటాడు. ఇంకా సత్యం అలాగే అవని చూసి సంతోషపడుతూ ఉంటాడు. హలో హలో అవని ఏమైంది అని చెప్పి శ్రీకర్ కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది అని చెప్పి మళ్ళీ అవని అవని అని చెప్పి ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఏమైంది మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని శ్రీకర్ కంగారు పడుతూ ఉంటాడు. ఎలాగున్నావు అని చెప్పి సత్యం అనగానే ఒక నిమిషం ఆగు బాగానే అని చెప్పి అంటూ ఆవిడ ఇంకా ఫోన్ తీసుకుంటుంది. చూస్తుంది. హలో హలో అని చెప్పి హలో హలో అని చెప్పి ఆవిడ అనుకుంటుంది. ఇదేంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పి ఆవిడ కంగారు పడుతుంది. ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. సారీ నేను ఎదురుగుండి వచ్చి నీకు కళ్ళు మూయడం వల్ల ఫోన్ కింద పడి స్విచ్ ఆఫ్ అయిందేమో అని సత్యం కానీ సర్లే అని చెప్పేసి ఆవిడ కంగారు పడుతూ ఇంకా ఫోన్ ఇంకా ఏంటి అవ్వట్లేదని చెప్పి చూస్తుంటుంది. వెల్కమ్ వకీల్ సాబ్ అని చెప్పి అంటూ ఇంకా ఫ్రెండ్స్ సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. అవును చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అదంతా సత్యం గమనిస్తూ ఉంటాడు. అలాగే ఫ్రెండ్స్తో ప్రకటిస్తూ ఉంటాడు. అవును ఏంటి కంగారుగా ఉన్నావు, ఏంటి అర్జెంట్, ఏంటి ఫోన్ కాల్ మాట్లాడాలి ఏంటి అని సత్యం కానీ అవును అని చెప్పి అవునంగానే ఎవరని చెప్పి సత్యం అంటూ ఉంటాడు. బావ అని చెప్పి అవునంగానే బావా అని సత్యం కానీ అవును మా అత్త కొడుకు నేను పెళ్లి చేసిన అతను అని చెప్పి అవుని మాటకి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా బాధపడుతుంటాడు. మా ఆయన అని చెప్పి అవుని అనగానే అసలు ఏంటి ఏమైనా ఫ్రెండ్ వచ్చారు ఏంటి, ఏమైంది, ఏం ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పి శ్రీకర్ కంగారు పడుతుంటాడు. హలో ఏమైంది ఇంట్లో చూస్తున్నావు చెప్పి అవుని సత్యాన్ని అడుగుతూ ఉంటుంది. నీ పెళ్ళయిందని చెప్పి సత్యం అడగని ఇంతకాలం అవ్వకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి అవుని అంక సత్యం షాక్ అవుతూ ఉంటాడు. నీ సంగతి ఏంటి, నీ పెళ్ళయిందని చెప్పి అవుని అడగగానే సత్యం ఏం రెస్పాన్స్ అవుతుంది. నాకు పెళ్ళా, నా పెళ్ళి అని సత్యం అనగానే ఏంటి చెప్పు అని అవునంగానే అయినట్టే అని సత్యం అంటూ ఉంటాడు. అయినట్టేంటి అయ్యిందో లేదో క్లియర్ చెప్పాలి కదా, సరే అందరు కూర్చోండి అని చెప్పి అవని అంటూ శ్రీకర్ పదే పదే అవని కాల్ ట్రై చేస్తుంటాడు. చాలా టెన్షన్ పడుతుంటాడు. అది నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు.